భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, మన ఉన్నతికి లేదా అధోగతికి మనమే బాధ్యులం అని చెప్తున్నాడు. ఇక్కడ నీ మనసు నీకు శత్రువుగా ఉంటాడు, మిత్రువుగా ఉంటాడు. నీ ఉన్నతికి గాని నీ అధోపాతానికి గాని దిగటానికి నీకు నువ్వే కారణం. నీకు వేరు ఎవరు నేను తొయ్యక్కర్లేదు, నిన్ను ఎవరు పైకి తేను అక్కర్లేదు. ఇక్కడ మీకు మీరు గమనించుకోండి అని చెప్తున్నాడు. చూడండి, మనకి మన చుట్టుపక్కల వాళ్ళు గాని అనేక రకాలుగా ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకునేదాన్ని బట్టి కదా ఉంటుంది. తలుపేస్తాను, ఒక్క నిమిషం. పూజలు చేసే అమ్మలకి పూజలు ఎందుకురా దేవుడా అనుకునేంత టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించుకోవటానికి ఒకటేంటి, భగవంతుడు మనలోనే ఉన్నాడు. అది తెలుసుకునేంత వరకు మనకు విగ్రహారాధన కావాల్సిందే. విగ్రహంలో పరమాత్ముడు ఉన్నప్పుడు మనం ఇంట్లో చేసుకుందాం. ఇంట్లోనే పరమాత్ముడిని తీసుకొచ్చి ఎంత మంది తనతో పాటు ఆడుకోలేదు కదా. చాలీసా రాసిన అది మొత్తం క్యూర్ చేసుకుంటా ఉంటుంది. బిడ్డలకి టోపీ దగ్గర నుంచి పాదాల వరకు కూడా తొడుపులే అన్నమాట. వెండి వస్తువులు, బంగారపు వస్త్రాలు, సమస్తం ఇంకా పట్టుకున్న చోటలో అట్లా చేస్తాడు. ఎందుకు ఇచ్చాడండి? నేను అదే అడిగాను. ఎందుకు ఇచ్చాడండి? అనుభవించడని కదా. అర్హత ఉన్నప్పుడు అనుభవించటంలో తప్పు లేదు. అది లేకపోతే నేను చచ్చిపోతా అంటాం తప్పు. అది ఇక్కడ భగవంతుడు చెప్తుంది ఏంటంటే, ఉంటే అనుభవించకుండా ఉండటం అది కర్మ. ఉన్నా కూడా నేను వదులుకోవటం అది త్యాగ బుద్ధి. అది మంచిదే, భగవంతుడు కూడా చెప్తున్నాడు అది త్యాగ బుద్ధి. కానీ సమాజంలో ఉన్నప్పుడు సమాజం తగ్గట్టుగా మనం ఉండాలండి అని నా ఉద్దేశం. వాళ్ళు అందరినీ నేను ఉద్దేశించి కాదండి, నా ఉద్దేశం అది. మనకున్నంతలో లేని దాని కోసం ప్రాకులాడకూడదు, ఉన్నది కృష్ణార్పణ బుద్ధితోటి అనుభవించవచ్చు అనేది నా ఉద్దేశం. సరే, ఇంకా అది పక్కన పెట్టేద్దాము. అది జరిగింది, మాకు అలా జరిగిందని చెప్తున్నానంతే. దాన్ని బుర్రకెక్కించుకోకండి, మా సంభాషణ అలా ఉంది అంతే. అయితే ఇక్కడ మనకి భగవత్ సాక్షాత్కార మార్గంలో ఎవరూ ప్రయాణించలేరు. ఎందుకు ప్రయాణించలేరు? మన మనసుని ఆధ్యాత్మిక స్థితిలోకి మనం బయటికి పైకి పోనివ్వనప్పుడు సాధువులు మరియు గురువులు మనకు మార్గం చూపిస్తారంతే. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నీ ఎనికేంటి ఉండి చెంట్రకలు తీసుకొని ఈ కోరికొద్దు, అది కోరిక వదిలే, ఇవి కట్టుకోవద్దు, అవి కట్టుకో, ఇది తినొద్దు, అది తిను అని చెప్పరండి. చెప్తారు, ఇలా ఉంటే ఇలాగొస్తుంది, ఇలా తయారు చేస్తే ఈ పదార్థం తయారవుతుంది. ఒక పదార్థం చేయటానికి ముందర పిండి కలుపుకోవాలి, వేయించుకోవాలి, పాకం పట్టాలి, పదార్థం తయారవ్వాలి. అలాగే ఇట్లా ఈ పదార్థం, ఈ ఆలోచన ఈ దారి తీస్తుంది, అది కష్టం వస్తుంది. ఈ ఆలోచన ఈ ఫలితం ఇస్తుంది, మీకు సుఖం వస్తుంది. ఈ దారిని వెళితే భగవంతుడు సాక్షాత్కారం కలుగుతుంది. బుద్ధిని ఈ విధంగా మార్చుకుంటే మనసు నిలకడగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో చిత్తం ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండవు. ఎప్పుడైతే ఆలోచనలు అలజళ్ళు ఉన్నాయి అనుకోండి, సాక్షాత్కారం కలగదు కదా. ఎందుకు కలుగుతుంది? ఒక పేపర్ మీద పిచ్చి 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 పీటర్ రాసేసిన తర్వాత ఏదన్నా ఒక పదం గాని పద్యం గాని ఒక మ్యాటర్ గాని రాసుకోవాలంటే కుదురుతుంది కదా. అంటే అక్కడ నీకు ఒక బొమ్మను గీసుకోవాలన్నా ఇంకా పేపర్ పనికిరాదు కదా. పేపర్ లాంటిది కదా మనసు కూడా. మరి దాని మీద పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి గీతలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. భగవంతుడు పిచ్చి ఆలోచన అంటే ఏది అని చెప్తున్నాడంటే, ప్రపంచంలో ప్రతి ఆలోచన పిచ్చిది అని చెప్తున్నాడండి. నువ్వు ఏదైతే పని చేస్తావో, అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఏ పనైనా, మన బిడ్డల పట్ల ధర్మం కావచ్చు, ఏ పనైనా సరే అది నాకు అర్పించు. నీకు ఏదైతే రావాలని ఉందో అది నేను ఖచ్చితంగా వాడి బుద్ధి మార్చి, ఇప్పుడు నీకు ఒక 10 రూపాయలు ఇవ్వాలని నాకు ఉందండి, నాకు రేపు ఇస్తానయ్యా అని చెప్తాను. నువ్వేమనుకుంటావు? అమ్మయ్యా 10 రూపాయలు వస్తే నాకు హ్యాపీగా ఉంటది, నేను వాటికి వీటికి ఖర్చు పెట్టుకోవచ్చు, ఇప్పటికైనా వాడు ఇస్తా అన్నాడు అని చెప్పేసి మనం ప్రశాంతంగా ఉన్నాం. నీకు రావాలని ఉంటే గనక ఆ సమయం కోసం ఇచ్చేవాడు ఎదురు చూస్తాడు. నీకు రావాలని లేకపోతే ఆ టయానికి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఆ 10 రూపాయలు వాడి దగ్గరికి ఖర్చు అయిపోతాయి, నువ్వు వచ్చేసరికల్లా అరే సారీరా తర్వాత అనేస్తాడు. ఇది లేదు, నీకు 10 రూపాయలు రావాలని ఉంటే వాడు నీ కర్మ ఇంకా బాగుంటే, అరే ఈ 10 ఏంట్రా, ఇంకో 10 కలుపుకొని తీసుకో, 20 తీసుకో, నీ కష్టం నాకెందుకు అని ఇస్తాడు. అది మన యొక్క ఫలితం.
అది నువ్వు చేసే పనిలో నీ చేసిన పని నీకు ఫలితాన్ని ఇవ్వట్లా. ఒకప్పుడు చెప్పాను, పనే కనుక ఫలితం ఇచ్చే పని అయితే ఒక ఫార్మర్ కి 24 గంటలు పనిచేస్తాడు, అంటే 20 గంటలు 18 గంటలు పనిచేస్తాడు. మరి ఆ ఫార్మర్ కి ఎంత రావాలి? మరి రావట్లేదే. పని ఫలితం ఇవ్వదు అని ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఏది? అర్పిత మనస్సుతోటి నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. మనస్సు ప్రశాంతమైన భావనతో చేసుకో, ఫలితం వస్తుంది. దానికి ఫలితం ఇచ్చేది, దానికి ఎంత అని కట్టేది ఒకడున్నాడు. వాడే నీ లోపల ఉండి నీకిచ్చే ప్రాణశక్తి. వాడు చైతన్య శక్తిగా మనలో ఉన్నాడు. వాడు చూస్తున్నాడు కాబట్టి వాడికి అర్పించే విధంగా గనక నువ్వు చేయి. అలాగే సాధువులు గాని గురువులు గాని మనకి మార్గం చూపిస్తారు తప్ప వెనకీర్తి ఉండి చెప్పరండి. మనతో పాటు వాళ్ళు ప్రయాణించరు అని చెప్తున్నారు. ఒక చెట్టు పైన 2 పక్షులు కూర్చుంటాయి అనుకోండి. ఒక గురువు మరియు ఒక శిష్యుడు. గురువు తన స్వంత పనుల ద్వారా ఆ పనిలోకి దిగాడు అనుకోండి. శిష్యుడు కూడా తన స్వంత కర్మల ద్వారా మాత్రమే దిగుతాడు కదా. ఇప్పుడు ఒక గురువు ఒక శిష్యుడు ఉన్నాడండి. నేను చెప్తాను, మళ్ళీ ఎట్లా అంటే అట్లాగా మాట్లాడేశాను అనుకోండి, మీరు కూడా అంతే చేస్తారు కదా. గురువు ఏది చేస్తే శిష్యుడు అదే చేస్తాడు కదా, అంతే కదా. ఎట్లాగంటే ఇప్పుడు అమ్మా మీరు ఇన్ని చెప్తున్నారు కదమ్మా, మీరు చెప్పినవన్నీ కూడా నేను ఇంకొకరితో చెప్పానమ్మా, వాళ్ళు ఈ విధంగా మాట్లాడారని మీరు నాతో చెప్పారు అనుకోండి. అవునా, ఇలా అన్నారా వాళ్ళు అని చెప్పేసి నేను వాళ్ళని అనేక రక భావాలతోటి నేను మాటలతోటి అన్నాను అనుకోండి. రేపేం చేస్తారు? మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అవునా, నన్నా అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఆధ్యాత్మిక భావన, వాడి బుద్ధి ఎదగలేదు, ఎదిగినంత వరకే మాట్లాడతాడు. వాడికి ఎంతవరకైతే అర్థమైందో అంతవరకే అర్థం చేసుకుంటాడు మన గురించి. ఇంకా బాగా మనకి మన సంగతి మనకే తెలియనంతగా మీకు తెలిసిందనుకోండి, నన్ను మీరు ఇంకా బాగా అర్థం చేసుకున్నట్లు, నాకంటే మీరే బాగా అర్థం చేసుకున్నట్లు. అంటే దానినే అంటారు, జోక్గా కూడా అంటారు, నా మీద అభిమానంలే అని. ఆ అభిమానం ఎంతవరకు అయిందంటే, నేనేంటో నాకు తెలీదు, కానీ నా గురించి మీకు తెలుసు అంటే నన్ను అర్థం చేసుకునే విధానం మీరు అంత స్థితిలో అర్థం చేసుకున్నారు అని. నిజంగా నాకు కూడా తెలియదు అనే విషయం. అంటే ఏంటి? మార్గాలు, గురువు చూపించే మార్గము, చెప్పిన పదాన్ని మీరు ఎంత మనసుకి ఎక్కిస్తారో దానిని ఆ మార్గంగా మీరు వెళ్ళటం జరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి ముందు మనము లెక్కలేనన్ని జన్మలు తీసుకున్నాం కదా. మరియు భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి సాధువులు ఎల్లప్పుడూ భూమి మీద పుడుతూనే ఉంటారు. వాళ్ళని ఎప్పుడన్నా మనం గుర్తించామా? మనం అనేక జన్మలు మనము తీసుకున్నాం, అనేక జన్మలు వాళ్ళు తీసుకున్నారు. మరి వాళ్ళు మనతో పాటు పుడుతున్నారు, వాళ్ళు మనతో పాటు చనిపోతూనే ఉన్నారు. మనం ఎప్పుడైనా మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని గాని మనం వాళ్ళు గాని ఎప్పుడైనా గుర్తించగలిగామా? లేదు. కానీ వాళ్ళు నడిచిన మార్గంలో బాగుంది, మనం కూడా నడవాలి అనే బుద్ధి ఎలా కలుగుతుంది? అది అంతవరకు తీసుకొచ్చాడు ఆ గురువు. ఆ మనస్సుని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. అందుకని ఆ పదాలు, ఆ దారి, ఆ సాక్షాత్కారం, ఆ ధ్యానం అన్ని కూడా మనకి కావాలి, మనకు వంట పట్టాలి, మనము అట్లా ఆ దిశగా వెళ్ళాలి అని చెప్పేసి మనసు ఉగిళ్ళాడుతూ ఉంటుంది. అంటే మీరు మన కృతజన్మలో అంతవరకు సాధన చేశాము అని. భగవత్ సాక్షారం పొందిన సాధువులు ఎల్లప్పుడు కూడా భూమిపైన మనతోటి ఉంటూనే ఉంటారు. కానీ ఏ కాలంలో అయినా ప్రపంచం అటువంటి సాధువులు లేకుండా ఉండదండి. ప్రపంచం మొత్తం మునిగిపోయి 10 మంది ఉన్నా సరే వాళ్ళని మళ్ళీ భగవంతుడి వైపు తిప్పడానికి ఇంకో సాధువుని భూమి మీద ఉంచుతూనే ఉంటాడు. వాళ్ళ దారిని మనం వెళుతూ ఉండాలి అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. సాధువులు, గురువులు వాళ్ళ యొక్క ప్రేరణ ద్వారా మీకు వీళ్ళు మన స్థాయి తగ్గట్టుగా, అరే వీళ్ళురా మీకు లీడర్ అని మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళని గనక మనం విసర్జించామనుకోండి, ఒకసారి పరిచయం అయిన తర్వాత సోది చెప్తుందమ్మా, ఈ వల్ల కాదమ్మా ఈమెతోటి అని చెప్పేసి వదిలేశారనుకో, జన్మ వృధా. మళ్ళీ ఎందుకంటే నీకు వీడని నిర్ణయించా నేను, నువ్వు వద్దనుకున్నావు. నీకు మనసు ఉంది కదా, ఆలోచన ఉంది కదా, చిత్తం చెప్పింది కదా, 2 రోజులు నచ్చింది, 3వ రోజు ఎందుకు నచ్చట్లేదు అంటే నీ కర్మ ఇంకా తీరలా, నీకు ఇంకా ప్రపంచం మీదకి వెళ్ళిపోతున్నావు. ఓకే, మళ్ళీ పుడతావు, మళ్ళీ దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడు నీకు వీళ్ళురా సాధకులు, వీళ్ళురా సాధన చేయించేది అని మనం చెప్పినప్పటికీ కూడా
కాదు నాకు ఇంకా అనేకం అని అనుకుంటూ ఉంటే, ఏకత్వంగా మారేంత వరకు ఏక సాధువు, ఏక గురువు, ఏక దైవం, దైవం ఒకడే అని మనం తెలుసుకునేంత వరకు కూడా మనం పుడుతూనే ఉండాలి. ఎప్పుడైతే సాధనలో పడతామో గురువులు అక్కర్లేదు, సాధువులు అక్కర్లేదు, సాధువులు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వే గురువే, నువ్వే సాధువువి, నువ్వే భగవంతుడు సాక్షాత్కారం వాడు చేసుకున్న దాన్ని నీకు ఎలాగైతే చూపిస్తున్నారో ఆ సాక్షాత్కారము నువ్వు పొందేసావు కాబట్టి ఇంకా నీకు గురువు అక్కర్లా, సాధువు అక్కర్లా, నీలోనే ఉన్నాడని తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నప్పుడు ఇంకెందుకు అవసరంలా. ఆ సాధనకి తెచ్చేంత వరకు మనం ఓర్పుతోటి వాళ్ళ దారిని బట్టి మనం పోవాల్సిందే. ఎప్పుడైతే వద్దనుకున్నామో మళ్ళీ పొందేంత వరకు మళ్ళీ పుట్టుతూనే ఉండాలి. భగవంతుడు ఇలా చెప్తున్నాడు, మీ మార్గదర్శకత్వము నీకు గనక లేకపోతే నీకు దారి తెలియదురా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా అంగీకరించాల్సిందే అని చెప్తున్నాడు. అయితే ఇంకా మన యొక్క ప్రయత్నపూర్వకంగా విశ్వాసాన్ని పెంచుకోవాలి అని చెప్తున్నాడండి ఇక్కడ. నువ్వు ప్రయత్నించి ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు చెగోడీల పిండి కలిపితే పేలుతుంటాయండి. ఫస్ట్ లో ఎందుకు పేలుతుంటాయో తెలియదు. ఎందుకు రసాన్ని అందరు మా అత్తయ్య గారు కేజీలు కలిపి చేసేస్తూ ఉంటారు. ఆమె కిటుకు చెప్పలేదండి. కిటుకు ఏమి చేస్తే చేగోడీలు పేలవు నూనెలో వేసినప్పుడు అన్న విషయం చెప్పాల. అత్తయ్య గారు ఊపికారు కాబట్టి నేను ఊపికేశాను, ఆవిడ చక్రాలు చేసి వేసేసింది కాబట్టి నేను వేసేసాను అని అనుకునేదాన్ని. కానీ దాని కిటుకు తర్వాత తెలుసుకున్నా. ఏంటి అంటే జల్లించాలి పిండి జల్లిస్తే చేగోడి పేలదు అన్నది ఎన్నేళ్లకు తెలుసుకున్నా. ఎందుకు తెలుసుకున్నా? మనం చేసి పొడి చేస్తున్నాను, పేలుతుంది, ఆపేస్తున్నా, సాధన చేస్తూనే ఉన్నాం కదా. ఎందుకు అని సాధన చేస్తుంటే కిటుకు తెలిసింది. తర్వాత జల్లించి చేశాను, పేలట్లేదు. ఈ కిటుకు తెలిసేంత వరకు భగవంతుడు సాక్షాత్ 2 సార్లు పెరిగిందని ఇస్త్రావతలు పారేస్తే ఎప్పటికీ పొందలేము. అట్లాంటిదే ఇది కూడా. భగవంతుడు సాధువులు గురువులు చూపిస్తారు మార్గం. 2 సార్లు కూర్చున్నాం, 3 సార్లు కూర్చున్నాం, అవలేదు అని చెప్పేసి అవతల పారేసాం అనుకోండి, దాన్ని నువ్వు చేరుకోగలవా? ఆ సాక్షాత్కారం నువ్వు పొందగలవా? లేదు అని చెప్తున్నాడండి ఇక్కడ. ప్రహ్లాదుడు తన తండ్రి ఎన్నిసార్లు శిక్షించి కొండల మీద నుంచి తోయించిన మోహంలో హే పరంధామ పరమాత్మ ఇంకా ఎప్పుడు నన్ను కాపాడుతావు అని అన్నాడే గాని తండ్రిని ఇంత అయినా కోపడ్డాడండి? లేదు. తన మొహంలో ప్రశాంతత ఎప్పుడన్నా తగ్గిందా? లేదు. ఎందుకు? ఒక బలం, నాకు ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు, నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం. అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి కాపాడుతాడు. పరీక్ష నెగ్గుతాడా లేదా అని. అందుకనే ప్రతి విషయంలో మనల్ని పడేస్తూ ఉంటాడు. వీడు ఇంకా నిలబడతాడా లేదా. ఒక్కసారి గనక నా అనుభూతి నేను చూపించాను అనుకుంటే ఆ అనుభూతి ఎలాగూ పొందాం కదా అని చెప్పేసి ఇంకా అన్ని అనుభవించేసి మళ్ళీ ఆ కిటుకు నేను తెలుసుకున్నాను, ఏముంది భగవంతుడే ఉందండి, ఇట్లా అంటే వచ్చేస్తాడు, నాకు సాక్షాత్కారం కనిపించేస్తుంది అంటాడు. అందుకని శాశ్వతమైన భగవంతుడు మనల్ని పొందాలి అని అంటే ఎన్నిసార్లు భగవంతుడు మనల్ని కిందకు పడేసినా మళ్ళీ లెగవటానికి మళ్ళా ప్రయత్నిస్తూనే ఉండాలి అని. ఇక్కడ భగవంతుడు ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో మనం తిరోగమనాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇతరులు మనని నిరాశ నిస్పృహలు కనిపిస్తూనే ఉంటారు. శత్రువులు, మన మనసు శత్రువుగా మారిపోతుంది. నాకు విసిగేస్తుంది, నువ్వు పద్దాకలు గంటలు ఇలా కూర్చోకు, నేను ఎంతసేపు నా కాళ్ళు పీకేస్తున్నాయి, నా కాళ్ళు ఇదైపోతున్నాయి, నేనేమి చేయకుండా ఏమి ఆలోచించకుండా ఇక్కడ కూర్చోమని చెప్తున్నావు అని ఇంద్రియాలు మీ మాట వినవు. నీ మనస్సు అట్లా లాగేస్తూ ఉన్నట్లుంటుంది. దీన్ని పడగొడదామా దాన్ని పడగొడదామా అని చెప్పేసి నువ్వు లే, ఇక్కడి నుంచి లే అని చెప్పేసి మనసు పట్టాను కూర్చొనివ్వదు. దానికి బుద్ధి చెప్పి నీ పురోగతికి నీకు శత్రువుగా మారద్దు అని చెప్తున్నాడు. నువ్వు ఎదగడానికి నువ్వు శత్రువుగా మారద్దు. ఒక 10 గంట సేపు కూర్చోవద్దు, 5 నిమిషాలే కూర్చో. ఇవాళ 5 నిమిషాలకి నీ మనసు వెళ్ళలేదా? లే, మళ్ళీ అర్ధగంటకి మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ 5 నిమిషాలే కూర్చో, అప్పుడు కూడా కూర్చొని లేదా, మళ్ళీ 2 గంటలకి మళ్ళీ కూర్చో, అప్పుడు కూడా కూర్చొనివ్వట్లేదా? ఖచ్చితంగా ఒక రోజుకో 2 రోజులకు 10 నిమిషాలు కూర్చుంటావు. అంటే ఏంటి? నీ మనసుకి సాధన ఇప్పిస్తున్నావు. అలా జరగకూడదు. నువ్వు ఎన్నో రకాలుగా మనం చేస్తే తప్ప, ప్రయత్నం చేస్తే తప్ప మనం పురోగతి సాధించలేము అని మనస్సుకి ఇంద్రియాలకి మనం బుద్ధి చెప్తూ కూర్చోపెడుతున్నాము. ఇది మనసు చేయాల్సిన పని.
ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు? నీకు దారి చూపిస్తాను అర్జున, చేయాల్సింది నువ్వే. నీ మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవాలి, బాధ్యతలు ప్రేమలు అన్ని తప్పించుకోవాలి, నీ పురోగతికి నువ్వే కారణం అవ్వాలి, నీ మనసుకు నువ్వే గురువు అవ్వాలి, నీ మనసుకు నువ్వు శత్రువు కాకుండా నువ్వు మిత్రుడుగా ఉంటూ నీ మనస్సుని నీ వైపుకు తిప్పుకుంటే మిత్రుడు ఏం చేస్తాడండి? మరి దూకురా అంటే, ఒక మంచి మిత్రుడు దూకు అన్నాడు అంటే వాడిని నమ్మేస్తాం. ఎందుకంటే మన చెడు కోరుకునేవాడు కాదు. అంతటి మిత్రులు చెప్పినప్పుడు మనం ఆలోచించాం, అరే వాడు చెప్పాడంటే కరెక్ట్ రా అనే స్థితికి మన మనస్సుని మన స్నేహితులుగా మనం మార్చుకోవాలి. ఒక మంచి స్నేహితుడిగా, పదే పదే క్షణం క్షణం మారిపోయే స్నేహితుడిగా మనం మార్చుకోవద్దు అని చెప్తున్నారు. దీనిని సాధన ద్వారానే నీ మనసుకి నువ్వు శత్రువుగా చేసుకోకుండా మిత్రుడుగా చేసుకో అని చెప్తున్నారండి. మరొక వైపు మన గొప్ప శత్రువు అయిన మనసు మనకు అత్యధిక హాని కలిగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ముందర దానిని సాధన చెయ్యి అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. ఇలాగా పేర్కొంటున్నాడండి. నియంత్రిత మనసుతో అనేక ప్రయోజకరమైన ప్రయత్నాలను సాగించవచ్చు. అయితే అదుపులేని మనసు అత్యంత నీచమైన ఆలోచనలో స్పృహను దిగజార్చేస్తుంది. దానిని స్నేహితుడిగా ఉపయోగించుకోవడానికి అస్సలు కుదరదు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనస్సుకి ఒక్కసారి తాగేద్దాం, ఎప్పుడు చూడండి నాటికల్లో గాని సినిమాల్లో గాని డ్రింక్ చేసే వాళ్ళకి ఇదేంటి దాన్ని కింద ఏదో రాస్తారు కదండి, ఏదో ఈ పానీ ఏదో రాస్తారు కదండి శరీరానికి, అదేదో రాస్తారు కదా. అలాగా అయినప్పటికీ కూడా ఈ ఒక్క రోజుతో ఆఖరు అంటాడు. ఒక్కసారి కనుక నువ్వు రుచి చూపించావు అని అంటే ఇక మనస్సు ఊరుకోదండి, అది కావాలనే అంటుంది. కాబట్టి నీ మనస్సుని నువ్వు క్షమించి ఒక్కసారి అన్నప్పుడు నువ్వు దానికి తోడ్పడకు, దానికి రుచే చూపించకు. ఒక్కసారి డబ్బు వాసన గాని, ఒక్కసారి మందు వాసన గాని, ఒక్కసారి సిగరెట్ వాసన గాని ఎట్లాంటిదో నీ యొక్క ఆలోచన కూడా సిగరెట్ కాల్చే కొద్దీ ఎట్లాగైతే సిగరెట్ అయిపోతుంది, లోపల నువ్వు ఎట్లాగో దహించుకుపోతావో, నీ మనస్సుని ఒక్కసారి హాని వైపు తిప్పావు అనంటే, చెడు వైపు తిప్పావు అనంటే నిలువెల్లా నువ్వు దహించుకుపోతావు. ఈ దహించుకుపోయిన మనస్సుని ఎన్ని జన్మలు ఎత్తితే కానీ పునీతం అవదు. అంతే కదా. చెప్పే మాటలు రుచించవు, మనసుకు ఎక్కవు. నువ్వు చెప్పేది అబ్బా కానివమ్మా, నువ్వు ఇట్లాంటి చెప్తానంటే చాతకాని వాళ్ళే ఇట్లా మాట్లాడతారు అనే స్థితికి మనసు దిగజారిపోతుంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, ఒక్కసారి కూడా నువ్వు అవకాశం ఇవ్వకు, దానికి బుద్ధి చెప్తూనే ఉండు. ఒకసారి ఓర్చుకుంటే దాని యొక్క ఫలితాలు నీకే తెలుస్తాయి. అమ్మయ్యా, ఆ రోజు నా మనసు చెప్పింది అక్కడికి వెళ్ళొద్దు అని. అక్కడ ఇంత జరిగిందా, అక్కడ భూకంపం వచ్చిందా, అక్కడ యాక్సిడెంట్ జరిగిందా, అక్కడ కొట్టుకున్నారా, అక్కడ ఒత్తుకున్నారా, వామ్మో నేను రాకపోవటం మంచిదైంది, భగవంతుడు నన్ను ఆపాడు అని చెప్పుకొని భగవంతుడిని తలుచుకొని మనం ప్రశాంతంగా ఉన్న రోజులు అనేకాలు ఉన్నాయి. అది మనసుకి బుద్ధి చెప్పటం అంటే అని చెప్తున్నారు. ఇక్కడ అదేనండి చిత్తం గురించి చెప్తున్నా అండి. అది ఒక వస్తువు లేదా వ్యక్తికి అనుభవించినప్పుడు దానిని మనం చిత్తము అని అంటాం. అంటే ఏంటి? ఒక మనిషి గురించి ఆలోచించినప్పుడు, ఒక వస్తువు గురించి ఆలోచించినప్పుడు దాన్ని చిత్తము అని అంటాం. దాన్ని ఏరా అక్కడ కూర్చున్నట్టు నీ బుద్ధి ఏం పనిచేయట్లేదా, చెప్పేది వినిపించట్లేదా, ఎక్కడికి పంపించావు నీ బుద్ధిని? మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లాగా ఉన్నావు ఏంటి, ఎక్కడికి పంపించావు అని అనేక సార్లు మన చుట్టుపక్కల వాడిని మనం అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనిషి ఇక్కడే ఉంటాడండి, ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటాడు, మనిషి ఇక్కడే ఉంటాడు, ఏంటేంటో ఆలోచిస్తూ ఉంటాడు. ఇట్లాంటి ఆలోచనలు చేస్తే చిత్తము బయటికి పంపించారు అని అంటే ప్రెజెంట్ నువ్వు ఎక్కడున్నావు ఏంటో దానిని చూస్తూ దాని గురించి ఆలోచించడం గనక సాధన చేసినట్టయితే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా నీ శ్వాసే నీకు వినిపిస్తూ ఉంటది, నీ గుండె చప్పుడే నీకు వినిపిస్తూ ఉంటది. నీ లోపల ఉన్న చైతన్య శక్తి ఎలాగైతే ప్రసరింపజేస్తుందో ఒక లైట్ మాదిరిగా కాలు బురుటిని మేల నుంచి కూడా శిరస్సు వరకు కూడా ప్రయాణం ఎట్లాగైతే జరుగుతుందో నీకు కనిపిస్తది అని చెప్తున్నాడు. నీ శరీరంలో ఏం జరుగుతుందో నీకు కనిపించింది అనుకోండి, ఇప్పుడు నడువుల నొప్పులున్నాయి, తొడల నొప్పులున్నాయి, కాళ్ళు నొప్పులున్నాయి, హెడేక్ గా ఉంది, గొంతు నొప్పిగా ఉంది అని మనం చెప్తూ ఉంటాం. గురువులు ఏం చెప్తారు? నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ దృష్టి అక్కడ ఉంచాలి. దృష్టి అంటే ఏంటి? ఆలోచన, చిత్తము, మనస్సు అన్ని కూడా అక్కడ చూడరా అని చెప్తారు. అంటే ఏంటి? నీ లోపల ఉన్న చైతన్య శక్తి తిరుగుతూ ఉంటుంది.
నువ్వు ఇక్కడ చూసావు, ఇక్కడ ఆగుతుంది అనమాట, ఆగుతుంది. అందుకని ఏం చెప్తాం, మూలాధారం 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 అని చెప్తాం. మూలాధారం అని చెప్తున్నప్పుడు మన మనసు ఎక్కడికి వెళ్తుంది, గుదము వైపు వెళ్తుంది. అక్కడ ఉంటుంది కదా మూలాధారం. అక్కడ చూసినప్పుడు అక్కడ ఏమన్నా ఏంటి కిడ్నీల ప్రాబ్లం గానీ, మోషన్ ప్రాబ్లం గానీ, యూరిన్ ప్రాబ్లం గానీ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, అక్కడే చూసి 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 చైతన్య శక్తిని అక్కడ ఆపుతున్నాం అనమాట. అక్కడ ఆపినప్పుడు ఊరుకుండదుగా చైతన్య శక్తి, అది మొత్తం క్యూర్ చేసుకుంటా ఉంటది. అది అంటే ఏంటి, భగవంతుడు ఏం చేశాడు ధ్యానంలో 7 చక్రాలలో కూడా ఈ 7 చక్రాలకు ఒక్కొక్క చక్రానికి కొన్ని కొన్ని అవయవాలను అప్పచెప్పి వీటిని ఎప్పుడు శుద్ధంగా ఉంచుకునే పని నీదిరా అని ఒక చక్రాన్ని పెట్టి, ఆ చక్రానికి ఒక భగవంతుడు అధిపతిని పెట్టి, ఆ అధిపతికి నువ్వు మేల్కొల్పుతూ ఉండు. ఆ అధిపతిని నువ్వు బుద్ధి ద్వారా, చిత్తం ద్వారా, మనస్సు ద్వారా నువ్వు తలుచుకుంటూ ఉంటే ఆ చక్రం నీకు శుద్ధి చేస్తుంది. ఆ యొక్క గ్రంథులు మంచి పరిస్థితిలోకి వస్తాయి అని భగవంతుడు మన లోపల చక్రాలని ఏ ప్లేస్ లో ఏ నామాన్ని పెట్టాలో వాడికి మన యొక్క అవయవాలని అప్పచెప్పేశాడనమాట. దీన్నెలా ఎలా తెలుసుకోవాలి, గురువులు చెప్తారు. దాన్ని మనం ఏం చెయ్యాలి, సాధన చెయ్యాలి. సాధన చేసేటప్పుడు ఏం చెయ్యాలి, మన లోపలికి మనం ప్రయాణం చేసి లోపల ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి గనక మన లోపలికి శ్వాస మీద గనక మనం చూసామంటే, ఈ శ్వాస ఎంతవరకు వెళ్తుంది, గాలి పీల్చినప్పుడు కాలు బ్రొటన్ వేలు దాకా వెళ్తుంది, గాలి వదిలినప్పుడు మళ్ళీ బ్రొటన్ వేలు నుంచి శిరస్సుకి వెళ్ళి శిరస్సు నుంచి ముక్కుల ద్వారా బయటకు వస్తుంది. అంత నిదానంగా నువ్వు చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సాధన ద్వారా ఇటువంటి, నేను ఇవన్నీ చేయనండి, నేను కూర్చుంటాను అనంటే, ఇది చూడండి, అది శారీరక గుర్తింపులతో గుర్తించబడి సంపద, హోదా, అందం మరియు విద్య వంటి వాటి గురించి గర్వపడినప్పుడు మనం దానిని అహంకారం అంటామండి. ఇవన్నీ కాదండి, నేను చాలా అందంగా ఉన్నాను, నాకు బోల్డండి డబ్బులు ఉన్నాయి, నేను ఇట్లాగే చేస్తా, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అని అనుకున్నాము అని అనుకోండి. ఒక మన అతని పేరేంటి నాకు గుర్తు రావట్లేదు, ఆ బాబు ఎన్ని 50 సంవత్సరాలు ధ్యానం చేసి భగవంతుడు సాక్షాత్కారం అయ్యాడండి. నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు అహంకారం ఉంది కాబట్టి, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడేం అవసరం లేదండి, 5 నిమిషాలు కూడా నేను ధ్యానం చేయక్కర్లేదు, భగవంతుడు ఇస్తున్నాడు, నేను అనుభవిస్తానండి అని అంటావా, ఇవన్నీ అయిపోతాయి. తర్వాత ఎప్పుడు అయిపోతాయో తెలీదు, ఎప్పుడు వదులుకోవాల్సి వస్తుందో తెలీదు. ఇవన్నీ వచ్చి నేను కాపాడుతాయా? ఒక్కటి గుర్తుంచుకుందామండి, ఇప్పుడు మన కళ్ళతో మనమే చూస్తున్నాం, కొన్ని కోట్లకు ఉండే వాళ్ళ ఆస్తులు ఉన్నా కూడా చూసేవాళ్ళు లేరు. మరి ఎందుకు లేరు? డబ్బులు ఉన్నాయిగా, చూడొచ్చుగా. ఒక 500 రూపాయల నోట్ వచ్చి నీకు నీళ్లు పోయొచ్చు, ఒక 1000 రూపాయల నోట్ వచ్చి నీ ఒళ్ళు తుడవచ్చు, ఇంకో 2000 రూపాయల నోట్ వచ్చి నీకు ఆ బువ్వా పెట్టచ్చు. మరి పెట్టట్లేదే, నోట్లు వచ్చి పెట్టట్లేదే. పోనీ 10,000 20,000 నువ్వు ఇచ్చి మనిషిని ఇచ్చినా వాళ్ళేంటి ఇసరింపు జాడించు, ఉండవమ్మా చేస్తాము, ఏంటి నీ గోళ, ఎడతా ఉండు, నీకు ఆ దిక్కు లేకనేగా నా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నావు, పెట్టినాకుండు అని అంటారు. మరి ఇవన్నీ డబ్బులున్నాయిగా, ప్రేమగా, ఆప్యాయతగా, ఆనందంగా నువ్వు ఉండలేదే, బాధపడుతున్నావే, ఏడుస్తున్నావే, చేసేవాడు లేక. డబ్బుతోటి అవదు, ఐశ్వర్యంతో అవదు, అందంతో అస్సలే అవదు. ప్రతి క్షణం వాడిపోయే అందం నీకు సహకరిస్తుందా? నీకు ఇటువంటి అహంకారాలు గనక నువ్వు తగ్గించుకున్నట్లయితే నీకు భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు. ఎందుకు? ఇవన్నీ వాడిచ్చినయే కదరా, వాడికే ఇస్తా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అహంకారం అనేది ఉండదు. ఇది నాది కాదు అనుకున్నప్పుడు మనకు అహంకారం ఎట్లా వస్తుందండి? ఇవాళ ఉండి 1 గంటకి ఎట్టిపోతుందని తెలుసుకున్నప్పుడు మనకు అహంకారం ఎలా వస్తుంది? ఇది మన దగ్గర ఉండదు స్వామి అని మనం తెలుసుకున్నప్పుడు అసలు మనకు అహంకారం రాదు కదా. ఇప్పుడు పక్కింటోళ్ళు 10 సవర్లు చేట్టి హారం చేయించుకున్నాడు రా అని నేను అహంకారిస్తే నా దగ్గరకు వస్తాయేంటి? కొనుక్కుంది వాడికి అహంకారం ఉండాలి. నా దగ్గర ఉన్నా సరే నా దగ్గర ఉండదని తెలుసుకున్నాను, వాడు కొనుక్కున్నాడు, వాడు అహంకారం పడతాడు, నాకెందుకు? ఒకవేళ నేను కొనుక్కున్నా నా దగ్గర ఉండదు అని కూడా తెలుసుకున్నా, నా అహంకారం ఎందుకు? అది వదులుకోవటం అంటే, ఆలోచన శక్తిని ఈ విధంగా వెనక్కి తెప్పించుకోవటం అంటే. ఇక్కడ అహం అనే పదం వాడుకోం అయినప్పటికీ కూడా మనస్తత్వ శాస్త్రంలో అండి అర్థాన్ని ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనస్సు ఎలా పనిచేస్తుందంటే దాని గురించి మనస్తత్వ శాస్త్రం యొక్క మొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని ప్రకారం అహం అనేది అపరిమిత కోరికలు ఐడి వంటిదండి. కోరికలకి ఐడి వంటిది అహంకారం. మనకి ఒకటి తీరితే ఒకటి కోరికలు వస్తూనే ఉంటే ఈ కోరికలకి నీ కోరికలే నీ అహంకారానికి ఐడి కార్డ్ అంటున్నాడండి. నేను ఒక అహంకారిని అని మనకు తెలియకుండానే మనం మెళ్ళో ఒక ట్యాగ్ వేసుకున్నట్లే అని చెప్తున్నాడు. కోరికలు ఎప్పుడైతే అంతరిస్తాయో నీ ఐడి కార్డు, దైవత్వం అనే ఐడి కార్డు
నీ మెళ్ళో పడతది అని ఇక్కడ ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెప్తున్నాడు. అయితే ఇక్కడ గ్రంథాల్లో మనసుకి 4 విధాలుగా వివరించాయి. అక్కడేమో ఇంకా ఏంటి అంటే ప్రశాంతించబడిన భావాలను కూడా వివరించే ఉద్దేశంతో ఇవన్నీ మనలో ఒక అంతర్గత ఉపకరణాన్ని సూచిస్తాయి. కానీ అంతఃకరణాన్ని మనసు అని పిలుస్తారు. ఉదాహరణకి ఏంటో తెలుసా అండి? పంచదశ ఈ 4 కలిసి మనసు సూచిస్తున్నప్పుడు మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? బుద్ధి 2 విషయాలు అని పదే పదే చెప్తూ ఉంటాడు. బుద్ధి మనస్సు, బుద్ధి చిత్తం, బుద్ధి అహంకారం అని మనని హెచ్చరిస్తూనే ఉంటాడు. అంటే ఏంటి? మనం ముందర బుద్ధిని లైన్లో పెడితే మనసు దానంతట అదే లైన్లో వస్తుంది. ఆలోచనని, చిత్తాన్ని మార్చేస్తే మనసు అదే లైన్లోకి వస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది సాక్షాత్కారిస్తది అని చెప్తున్నాడండి. ఆత్మకు అందుబాటులో ఉన్న ఉపకరణాన్ని వివరిస్తూ శంకరాచార్యులు వారు మనస్సుని 4గా వర్గీకరించారండి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ఎన్నో అధ్యాయాల్లో, ప్రతి అధ్యాయంలో కూడా చెప్తూ ఉన్నాడండి, నీ యొక్క మనస్సే నీకు శత్రువు, నీ యొక్క మనసే నీకు మిత్రుడు. ఈ రెండిటిలో కూడా నీకు ఏది కావాలి అనుకునే దాని గురించి నువ్వే ప్రస్తావించుకో, నువ్వే అనుకరించుకో, నువ్వే అనుభవించుకో, నువ్వే పొందు. నీకు నువ్వే గురువువి, నీకు నువ్వే సాధకుడివి, నీకు నువ్వే సాక్షాత్కారానివి అని చెప్పి ఈ 6వ అధ్యాయం 5వ శ్లోకంలో వివరించడం జరిగింది. హరి ఓం.